ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా ప్రియమైన హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు అంటూ వెళ్తున్న వారందరికీ మీరే తోడైనండి. ఈరోజు ప్రయాణాలు మరి అనేకమైన అంశాల్లో తిరుగుతున్నటువంటి వారందరికీ మీరే సహకారులుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మాకు అనుగ్రహించేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. అదియు కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. ఆమెన్, హల్లెలూయా. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును, సమృద్ధితో నింపును, బలంతో నింపును, శక్తితో నింపును. చూడండి, అది శక్తి, బలం. ఆహారంలో బలము, శక్తి మరి లేకుండా మనం భుజిస్తే అది నిర్జీవం అవుతుంది. అలాగే ప్రభా, అది ఆహారాన్ని భుజిస్తేటువంటి మనము శక్తితో, క్రొవ్వుతో నింపుతున్నానని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు శ్రమపడు వారిని ఏం చేస్తున్నాడు? ఆయన వారికి కలిగిన శ్రమను ఆయన విడిపిస్తున్నాడు. శ్రమపడి వారికి కలిగిన శ్రమలో నుండి దేవుడు విడిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని సన్ని బాధల వలన వారిని విధేయులుగా చేయును. బాధల వలన ఆయన విధేయులుగా చేస్తాడు. బాధలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మనల్ని విధేయులుగా చేసి మనల్ని ఆదరించేవాడుగా కనపడుతూ ఉన్నాడు. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది, న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నది. న్యాయ విమర్శన అంటే చూడండి, తీర్పును కూడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాగ్దానం అయితే అతి యొక్క బాధలో నుండి ఆయన నిన్ను తప్పించెను. ప్రతి బాధ నుంచి ఆయన తప్పిస్తున్నాడు. వేదన, శోధన నుంచి తప్పించి విడుదలిస్తున్నాడు. దేవుని గొప్పవాడు. ఈరోజు చూడండి, మనము ప్రార్థన చేయక, దేవుని మీద సరిగా అనుకోక ఎన్నో శ్రమల్లో పడుతున్నాం, కష్టాల్లో పడుతున్నాం. దేవుని సన్నిధికి సరిగా రాక, దేవుడి సన్నిధిలో సరిగా ఆరాధించక, గులుగుతూ సనుగుతూ శ్రమల పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు. చేసిన కష్టము కూడా సరిగా మరి వారి చేతికి రావట్లేదు ప్రభా. ప్రజల్ని మోసం చేసుకుంటున్నారు, మోసపోతూనే ఉంటున్నారు ప్రభా. ఇక్కడ చూస్తే నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయినదేమో జాగ్రత్త పడమన్నాడు. నువ్వు పడుతున్న ప్రాయశ్చిత్తం అంటే కష్టపడుతున్నావు, ప్రాయశ్చిత్తపడుతున్నావు, అది మోసపోతున్నవేమో. దానివల్ల జాగ్రత్తగా చూసుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైనా సరే ప్రయాసపడుతున్నారు, ప్రాయశ్చిత్తంలోనే మీరు మోసపోకుండా మిమ్మల్ని చూసుకోమని దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈ ఉదయకాలమున దేవుని యందు ప్రలాపిద్దాం, దేవుని యందు అడుగుదాం. తండ్రి, ఏ విషయంలో ఒక సుంకరి వలె మనం ప్రార్థన పరిచయపడేవారు కాకుండా సుంకర వలె దేవుడి సన్నిధిలో మనం తగ్గించుకుని దేవుని మీద మనం ఆనుకుని దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందలు ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క ప్రజలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, విడుదలవ్వండి, గొప్ప కార్యం జరుగును కాక. వారు చేస్తున్న ప్రతి పనులు మీరు సహాయం ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే పేదలో కనికరించండి అయ్యా, నైనా దీనుల్ని కనికరించండి, వారికి తోడైనండి, వారి పట్ల వారి పక్షం నుండి మీరు మాట్లాడండి. మీ కృప, మీ ఆదరణ, మీ సన్నిధి కుమ్మరించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు ప్రియరక్షణ యేసు నామములో ప్రార్థిస్తున్నాను.